ఇంటర్నేషనల్ రేంజ్లో మార్క్ భాగ్యనగరాన్ని తలదన్నేలా భవిష్యత్ నగరం ఆవిష్కృతం కాబోతోంది. భావితరానికి బంగారు బాటలు వేస్తూ సీఎం రేవంత్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఫ్యూచర్ సిటీ కార్యరూపం దాల్చింది. ఆరంభం అదిరింది. అభినందనల వెల్లువ మధ్య సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ఆనందంగా ఫ్యూచర్ సిటీకి చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సంకల్పాన్ని సాకారం చేస్తూ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA కేవలం 6 నెలల్లోనే ప్రధాన కార్యాలయ భవనాన్ని నిర్మించింది. సంప్రదాయబద్ధంగా గుమ్మడికాయ కొట్టి గవర్నెన్స్ ఆఫీసుని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. FCDA ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనుల్ని ప్రారంభించారు సీఎం. ఆ తరువాత మంత్రులతో కలిసి గవర్నెన్స్ ఆఫీస్కి వెళ్లారు. అభినందనలు జేజేల నడుమ ప్రధాన పరిపాలనా కార్యాలయ భవనాన్ని సీఎం ప్రారంభించారు. ప్రారంభం అదిరింది. అభినందనలు వెల్లువెత్తాయి. అందరినీ పలకరిస్తూ పరిపాలనా భవనంలోకి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. తన ఛాంబర్లోకి వెళ్లి పూజలు చేశారు. వేద పండితులు సీఎంకు ఆశీర్వచనాలు అందించారు. ప్రధాన కార్యాలయాన్ని పరిశీలించిన సీఎం అధికారుల్ని అభినందించారు. ఆ తరువాత తన ఛాంబర్ నుంచే సభావేదికకు చేరుకున్నారు. అలా ఫ్యూచర్ సిటీ ప్రారంభోత్సవం అద్భుతంగా జరిగింది. ఫ్యూచర్ సిటీ పోర్టల్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే FCDA లోగో, వెబ్సైట్ ని కూడా ఆవిష్కరించారు. హైటెక్ సిటీని కట్టేటప్పుడు నవ్వారు. ఫ్యూచర్ సిటీ అంటే ఇప్పుడు కొందరు ఏడుస్తున్నారు అన్నారు. ఎవరు నవ్వినా ఎవరు ఏడ్చినా సరే భావితరాల ఉజ్వల భవిష్యత్తు కోసం ఫ్యూచర్ సిటీని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసి తీరుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రారంభోత్సవానికి ముందు సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు చారిత్రాత్మక రోజు అంటూ ట్వీట్ చేశారు. ఇవాళ్టితో భారత్ ఫ్యూచర్ సిటీ కళ సాకారం దిశగా అడుగులు వేస్తోందన్నారు. ప్రపంచస్థాయి నగరాల తరహాలో ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేస్తామన్నారు. 6 నెలల్లో అద్భుతమైన బిల్డింగ్ ని నిర్మించారని అధికారుల్ని అభినందించారు. ఫ్యూచర్ సిటీ దేశంలోనే మొట్టమొదటి నెట్ జీరో స్మార్ట్ సిటీ. ఫ్యూచర్ సిటీని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యం. అందుకు అనుగుణంగా హై స్టాండర్డ్స్తో అభివృద్ధి పనులను చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ప్రారంభ సందర్భంలో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న ఒక పండుగ తరుణం ఇది.